హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి రస్మలై కేక్ అండి. ఇది ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఒక బౌల్‌లో 3 ఎగ్స్ అనేది తీసుకుందాం. ఎగ్స్‌ని 1 మినిట్ పాటు బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న ఎగ్స్‌లోకి ఇప్పుడు 1/3 కప్ ఆయిల్ అనేది తీసుకోవాలి. ఇవి రెండు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మనము. ఇలా బీట్ చేసుకున్న ఎగ్స్‌లోకి వెనిలా కేక్ మిక్స్ హాఫ్ ప్యాకెట్ దాకా తీసుకోవాలి. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిగతా మిక్స్ మొత్తం కూడా ఇందులో వేసుకొని అలాగే హాఫ్ కప్ దాకా పాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు యాడ్ చేసుకుని బాగా బీట్ చేసుకోవాలి స్మూత్గా. ఇలా బ్యాటర్ అనేది మనకి రెడీ అవ్వాలి. మీకు ఈ స్టేజ్లో ఇంకా హాఫ్ కప్ కనుక మిల్క్ యాడ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను అవన్నీ 350 డిగ్రీస్ ఫారెన్ హీట్ మీద 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకున్నాను. ఇప్పుడు కేక్ ప్యాన్కి ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకొని బ్యాటర్ అంతా కూడా ఇందులోకి ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకున్న బ్యాటర్ని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని అన్ని సైడ్స్ కూడా ట్యాప్ చేసుకోవాలి. ప్రీహీట్ అయిన ఓవెన్లో ఈ కేక్ బ్యాటర్ని అనేది ప్లేస్ చేసుకొని బేక్ చేసుకుందాం. చూసారు కదా, కేక్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఈ స్టేజ్లో ఒకసారి మనము కేక్ని అనేది చెక్ చేద్దాం. టూత్పిక్తో ఇలా గుచ్చి చూస్తే టూత్పిక్ క్లియర్గా రావాలి. ఇలా వచ్చింది అంటే కేక్ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, కేక్ డిమోల్డ్ చేస్తే ఎంత క్లియర్గా వచ్చిందో. కేక్ కూడా చాలా ఫ్లఫీగా వచ్చిందండి. ఇప్పుడు ఫ్రాస్టింగ్ ప్రిపేర్ చేసుకుందాం. హెవీ విప్పింగ్ క్రీమ్ యూస్ చేస్తున్నాను. హాఫ్ బాటిల్ అయితే యూజ్ అయిందండి. అలాగే హాఫ్ కప్ దాకా కండెన్స్డ్ మిల్క్ అయితే యూజ్ చేశాను. రస్మలై కేక్ కాబట్టి కండెన్స్డ్ మిల్క్ అయితే ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి నేను షుగర్ ప్లేస్లో కండెన్స్డ్ మిల్క్ అయితే తీసుకున్నాను. 2 మినిట్స్ పాటు ఇలా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎల్లో ఫుడ్ కలర్ అయితే యూస్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే యూస్ చేసుకోవచ్చు. ఇలా కంప్లీట్గా బీట్ చేసుకోవాలి. చూసారు కదా, మన ఫ్రాస్టింగ్ అయితే రెడీ అయిపోయింది. ఎంత స్టిఫ్గా ఉందో చూసారు కదా. నేను ఇక్కడ స్టోర్ బాట్ రస్మలైస్ అయితే తీసుకుని వచ్చాను. ఇప్పుడు కేక్ని మనం 2 లేయర్స్ కింద డివైడ్ చేయాలి. ఫస్ట్ లేయర్ ప్లేస్ చేసుకొని ఫోర్క్తో ఇలా పోక్ చేసుకొని, రస్మలై కేక్ కాబట్టి నేను రస్మలై మిల్కే యూస్ చేస్తున్నానండి. ఇలా కేక్ అంతా కూడా రస్మలై మిల్క్ అనేది ఈవెన్గా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్తో ఒక లేయర్ స్ప్రెడ్ చేసుకుందాము. విప్పింగ్ క్రీమ్ని ఇలాగా మొత్తం కేక్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు రస్మలైస్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నవి కేక్ పైన అయితే ఇలా డెకరేట్ చేసుకోవాలి. అండ్ అలాగే పిస్తా బాదం కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నవి కేక్ పైన అంతా వేసుకొని ఇప్పుడు సెకండ్ లేయర్ అనేది పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు కూడా రస్మలై మిల్క్ని కేక్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకొని విప్పింగ్ క్రీమ్ అనేది కేక్ అంతా లెవెల్ చేసుకుందాము. కేక్ అంతా కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి విప్పింగ్ క్రీమ్ మొత్తము.
ఇప్పుడు స్క్రాపర్ యూస్ చేసి కేక్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఇలా జిగ్జాగ్ స్క్రాపర్ యూస్ చేసి కేక్ని ఇలా లైన్స్ అయితే ఇచ్చేసాను. తర్వాత ఇక్కడ రోజెట్ నాజిల్ తీసుకుని నేను కేక్ కార్నర్స్ అంతా కూడా రోజెట్స్ ఇచ్చేసానండి. మధ్యలో రస్మలైస్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి డెకరేట్ అయితే చేసుకోవాలి. పిస్తా బాదంతో ఇలా గార్నిష్ అయితే చేసుకోవాలి. సైడ్స్కి కూడా సేమ్ పిస్తా బాదంతోనే డెకరేట్ చేశాను. అండ్ ఇప్పుడు ఇక్కడ అదే రోజెట్ నాజిల్ తీసుకొని ఇలా స్టార్స్ అయితే డెకరేట్ చేసుకోవాలి. చూసారు కదా, రస్మలై కేక్ రెడీ అయ్యిందండి. ఎంతో సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. పార్టీస్కి, బర్త్డేస్కి, యానివర్సరీస్కి ఇలా ఏ ఈవెంట్కి అయినా సరే మనము ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. కేక్ని అయితే కట్ చేసి చూపిస్తున్నాను, ఎలా ఉందో చూసేయండి. చూసారు కదా, రస్మలైస్తో కేక్ ఎంత బాగుందో చూడటానికి కూడా, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.